ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసీ ఫుడ్స్. ఈ రోజు స్వీట్ షాప్లో లాంటి కాజా అనేది ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని చిరోటి అని కూడా పిలుస్తారు. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు సుజీ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి వల్లే కలుపుకోవాలి. ముందుగానే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తే పిండి అనేది చాలా మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మెత్తగా కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ నాననివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. రవ్వ కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఎక్కడ చూపించిన విధంగా ఉండలు అనేవి చేసుకోవాలి. ఉండలు అనేవి కొంచెం పెద్దవిగా చేసుకుంటే కాజాలు చేయడానికి వీలుగా ఉంటుందండి. ఎన్ని చేసుకున్నా కానీ సమానంగా చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు పక్కన పెడుతున్నాను. ఈలోపు వేరే గిన్నెలో మైదా అనేది తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఉండలు అనేవి ఇందులో డిప్ చేసి చపాతీ అనేది పాముకోవాలి. చపాతీ పామేటప్పుడు పిండి అనేది ఎక్కువగా వేసి పాముకోవాలండి, లేదంటే చపాతీలు అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు అంటుకుపోతాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. దలసరి అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి, 6 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి ఏదైనా ఒక స్పూన్తో మొత్తం అంతా కూడా ఫైన్ పేస్ట్లా కలుపుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా చూసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ అనేది ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకుంటున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ అనేది కొద్దిగా అప్లై చేస్తూ చపాతీ మొత్తం అంతా కూడా అద్దుకోవాలి. అలా అయితేనే బాగుంటుందండి. చూసారు కదా, ఇదే విధంగా చపాతీ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. దీనిపైన వేరొక చపాతీ పెడుతున్నాను. చపాతీ పెట్టిన ప్రతిసారి పేస్ట్ అనేది మొత్తం అంతా కూడా అప్లై చేయాలి. ఇదే విధంగా మొత్తం అన్ని చపాతీలు కూడా చేసుకొని ఫైనల్గా పేస్ట్ అనేది పైన అప్లై చేశాను. ఒకసారి చేతితో మొత్తం అంతా కూడా ఇలా అద్దుకోవాలండి. అలా అద్దుకున్నట్లయితే చపాతీలన్నీ కూడా బాగా అంటుకుంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి తీస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని తీసుకున్న తర్వాత ఈ చపాతీని మొత్తం అంతా కూడా సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉండకూడదండి, సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. వరిపిండి అనేది ఎందుకు యూజ్ చేశానంటే చపాతీ పొరలు అనేవి ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఉండడం కోసమండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో 1 కప్పు వరకు పంచదార తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ అనేది తీసుకున్నాను. హై ఫ్లేమ్లో పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు ఉండాలి. పంచదార కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉంటే సరిపోతుందండి, ఎక్కువగా ఉండనవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా చల్లార్చుకోవాలి. ఈలోపు ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చపాతీ స్లైడ్స్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి చేత్తో మళ్ళీ అద్దుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా మడతలు పెట్టుకుంటూ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే పైనుంచి ఇలా మడత పెడుతూ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా చేత్తో అద్దుకోవాలి. ఏదైనా కర్ర కానీ లేదంటే ఏదైనా బరువైన దాంతో ఇలా కొట్టాలండి. అలా అయితే మొత్తం అంతా కూడా కాజా షేప్లో వస్తుంది. చూసారు కదా, ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీలు చేసేటప్పుడు చపాతీలు అనేవి ఎంత పలుచగా చేస్తే పొరలు కూడా అంత బాగా వస్తాయి కాజాకి. కర్రతో కానీ లేదంటే ఇలా చేత్తో కానీ ప్రెస్ చేయొచ్చు. కర్రతో కంటే చేత్తో ప్రెస్ చేసిన కాజాలు అనేవి బాగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎక్కడ చూపించిన విధంగా కాజాలన్నీ కూడా మొత్తం వేస్తున్నానండి. వేసిన వెంటనే గరిటెతో కదపకూడదు. ఒక 5 నిమిషాల తర్వాత ఉంచి 5 నిమిషాల తర్వాత 2 పక్కల కూడా బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో ఉంచే చేసుకోవాలండి, లేదంటే కాజాలు అనేవి మాడిపోతాయి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటిని ఇంకొక 5 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలండి, లేదంటే ఇంకొంచెం వేయిస్తే బాగా మాడిపోతాయి, చేదొచ్చేస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ కాజాలు అనేవి వేడిగా ఉన్నప్పుడే ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పంచదార పాకం కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి.
అలా అయితేనే పాకం అనేది కాజాలకి బాగా పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచుకుంటే కాజాలు అనేవి రెడీ అయిపోతాయి. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.